నేను స్కూలుకి పోయేటప్పుడు ఒక అవ్వ నాకు ఒక మాట చెప్పేది ఎప్పుడు. నేను అవ్వని ఎప్పుడన్నా మాట్లాడించుకొని పోయేది. అవ్వ ఇలాంటివే అన్నీ చెప్పేది ఒక అవ్వ. అవ్వ ఒంటరిగా ఉండేది. నేను ఎప్పుడన్నా మాట్లాడిస్తే అన్నీ ఇలాంటివే చెప్పేది. భలే అన్నీ పాజిటివ్‌గా మాట్లాడేది అప్పటికే. అంటే 80లోనే పాజిటివ్‌గా మాట్లాడేది. పాజిటివ్‌గా ఉండాలా అని చెప్పేది అవ్వ. గర్వం కన్నా గౌరవం గొప్పది అని చెప్పేది. సంపద కన్నా సంస్కారం గొప్పది. హోదా కన్నా హుందాతనం గొప్పది అనేది. అహంకారం కన్నా ఆప్యాయత గొప్పది అని చెప్పేది. నువ్వు 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 ఎటువంటి స్థానంలో ఉన్నా ఉండు. నువ్వు ఎంతటి దీంట్లో ఉన్నా ఉండు. తల్లిదండ్రులని మర్చిపోవద్దు. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలా అని చెప్పేది. చదువు చెప్పిండే గురువుల్ని బాగా వాళ్ళని ప్రేమగా ఇక్కడే ఉండి మనం ప్రేమగా చూసుకోవాలా. అప్పుడప్పుడు పోయి వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకోవాలా అని చెప్పేది. ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడాలా. వాళ్ళ మన మీద ఏమన్నా అన్ని మనము వాళ్ళని ప్రేమనే పంచాలా అని చెప్పేది ఆ అవ్వ. నాకు అవ్వ మాటలు ఇప్పటికీ చూడు ఇన్ని ఏళ్ళు అయినా కూడా అవ్వ మాటలు నాకు మనసులో నేను డైరీలో అవ్వ చెప్పేదంతా మనసులో దాచుకొని డైరీలో రాసుకున్నాను. నాకు అవ్వ చెప్పినది ఇప్పుడు నాకు చెప్పినట్టుంది అవ్వ. అంత రోజు ముద్దు తినేది అవ్వ. నేను కూడా అవ్వ ఎప్పుడన్నా పెడితే నేను కూడా ముద్దు తినేది. అంత పాజిటివ్‌గా అంత మంచి పిల్లలు లేరు అవ్వకి. నేను అనుకునేది ఒక్క బిడ్డున్నా కూడా ఆ బిడ్డని ఇంకెంతగా పెంచేది. కానీ అవ్వకి పిల్లలు లేరు. ఎంత మంచిగా మాట్లాడుతుంది చూడు అవ్వ. ఎంత పాజిటివ్‌గా మాట్లాడుతుంది చూడు అవ్వ. మన గాంధీజీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ మీదంతా ఎంత ప్రేమ ఉంది అవ్వకి. అప్పటికే అంత ఈ ప్రేమ ఉంది అవ్వకి. అంత వాళ్ళు స్వాతంత్రం తీసుకొని వచ్చినారు మన దేశానికి అని. అప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తే వాళ్ళకంతా పూజలు చేసేది అవన్నీ చేస్తుంది అవ్వ. ఎంత గౌరవం ఇస్తుంది చూడు వాళ్ళు సాధించినారు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలా అని చెప్పేది అవ్వ. నిజంగా ఎంత గ్రేట్ చూడండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. గౌరవం ఇస్తున్నారు ఇప్పటికీ. ఎంత గొప్పగా మాట్లాడేదో అవ్వ. నాకు చాలా ఇష్టము అవ్వ చెప్పే మాటలు. అప్పుడప్పుడు వినేదాన్ని నేను. అందరికీ ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళు చెడ్డవాళ్లే కానిలే మనం ప్రేమ పంచాలి అని చెప్పేది. అంత బాగా మాట్లాడేది.